డాగ్స్ ఇష్యూ మీద ఇవాళ మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర వచ్చినాం. ఇక్కడ వస్తే చంద్రయ్య సాబ్ 2 months ముందు వెళ్ళిపోయినాడంట. మొత్తం ఇది హ్యూమన్ రైట్స్ దీనికోసం పెట్టినాడు ఈ ముఖ్యమంత్రి. పెద్ద పెద్ద మాటలు, వీళ్ళ డ్రామాలు. ఇప్పుడు సింపుల్గా మీ ప్రెస్తో గవర్నమెంట్కి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. కుక్క చనిపోతే కేసు బుక్ అవుతుంది. కుక్క మనిషికి సంతే ఎవరి మీద కేసు కావాలి? యానిమల్ రైట్స్, యానిమల్స్ లవర్స్ మేము యానిమల్స్కి ప్రొటెక్ట్ చేయాలి. కానీ హ్యూమన్కి ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? ఈ నెగ్లిజెన్స్ యాక్ట్ ఎవరు దీని వెనుక ఎవరు తీసుకోలే జిమ్మేదారి? కేటీఆర్, మేయర్, జిహెచ్ఎంసీ కమిషనర్, సెక్షన్ ఆఫీసర్, డాక్ డిపార్ట్మెంట్ ఎవరు తీసుకోవాలి? ఎవరో మీద ఫస్ట్ కేసు బుక్ కావాలి కదా, నెగ్లిజియన్స్ కేస్. ఎవరో అక్కడ కన్సర్న్ ఆఫీసర్ సస్పెండ్ కావాలి కదా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ రిపోర్ట్ చూస్తే 80,000 మందికి కుక్క కరిసింది. ఒక 10 మంది కుక్కల అటాక్తో చనిపోయినారు. అక్కడ కేటీఆర్ కూర్చొని మొత్తం గచ్చిబౌలి, మాధవ్పూర్ చూపించి ఈ F1 రేస్, E1 రేస్లు చేపించి మొత్తం లోకంకి ఫూల్ చేస్తున్నారు. ఏమని? అంతా డెవలప్ అయింది. ఏం బొంగాయింది డెవలప్? చిప్ప తెలంగాణ ఉన్నది మన చేతిలో. ఆ కేటీఆర్కి రామను మొత్తం తీసుకోపోతా. వానా పడితే ఫ్లడ్స్, ట్రాఫిక్ ప్రాబ్లం నెత్తి మీద, మస్కిటోస్ సాల్వ్ చేయరు, కుక్కలు సాల్వ్ చేయరు. ఏం చేస్తారు అవి? అంతా డ్రామా చేస్తారు. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్కి కలవడానికి పోతే అతను ఉండడు. నేను ఇక్కడ రాసేస్తాను నీకు. ఇక్కడ వస్తే పోస్టింగ్ ఉండదు. కేసీఆర్కి కలవాలి అంటే ఫామ్లో ఉంటారు. కేటీఆర్కి కలవాలి అంటే అపాయింట్మెంట్ ఇవ్వరు. మేయర్ మా అమ్మ మహిళ, ఆయన ఎక్కువ కూడా చెప్పలేం. సో ఈ పరిస్థితిలో కేసులో ఎవరికి బుక్ చేయాలి? ఎప్పుడు జిహెచ్ఎంసీ ఏదైనా డ్యామేజ్ అయిన తర్వాతనే లేస్తుంది. లాస్ట్ టైం అక్కడ నాలాలో సుమేధ చనిపోయిన తర్వాత లేచినారు. ఇలా కుక్కలు మనుషులకు చంపిన తర్వాత మీరు లేస్తారు. కేటీఆర్కి, మేయర్కి, కమిషనర్కి అడుగుతున్నా, ఒకవేళ మీ అబ్బాయి, మీ కూతురికి ఇదే అయితే ఏం చేస్తావను? ఆ ఫ్యామిలీకి ఎంత లాస్? రాజకీయం మాట్లాడలేం. పెద్ద మాటలు మీరు మాట్లాడవద్దు. ఇమీడియట్గా యాక్షన్ కావాలి, ఎఫ్ఐఆర్ బుక్ కావాలి. ఎవరెవరు దీనిలో బాధ్యతలు వాళ్ళకు కాంపన్సేషన్ రావాలి. ఎవరెవరు ఉన్నారు దీనిలో వాళ్ళకు కేసు పెట్టాలి. మీరు కేసు పెట్టకుండా, వాళ్ళకు సస్పెండ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఆగదు. ఇది స్టోరీ ఎండ్ కావాలి. మళ్ళీ మీ ఛానల్ ముందు చెప్తున్నాం, మొత్తం కాంగ్రెస్ పార్టీ యానిమల్స్కి రెస్పెక్ట్ చేస్తారు, కానీ మీరు హ్యూమన్స్కి కూడా రెస్పెక్ట్ చేయాలి. ఇది ప్రాబ్లం. ఎవరింటికి రావద్దు. జై హింద్, జై కాంగ్రెస్.